ఆంధ్రప్రదేశ్ సాగుదారుల హక్కుల చట్టం 2024పై రైతులు, కౌలు రైతులు, రైతు సంఘ ప్రతినిధులు, స్టేక్ హోల్డర్స్తో మొదటి ప్రాంతీయ స్థాయి సమావేశం గుంటూరు కలెక్టరేట్లో నిర్వహించారు. పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశానికి అధికారులు, రైతులు, కౌలు రైతుల్ని పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ తెచ్చిన చట్టంపై అన్ని వర్గాల నుంచి ఆమోదయోగ్యమైన అభిప్రాయాలు వచ్చిన తర్వాతనే తొలి సమావేశాన్ని గుంటూరులో ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా సమావేశాలను నిర్వహించి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ఎవరైనా మార్పు సూచిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదించి తగిన చర్యలు తీసుకుంటానని మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చారు. 11 చట్టాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళీ 2019 కౌలు రైతుల చట్టం అని చెప్పి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఒక దుర్మార్గమైనటువంటి క్లాజ్ పెట్టడం వల్ల రైతు సంతకం పెడితే తప్ప కౌలు రైతులకి కార్డు ఇచ్చే పరిస్థితి లేదు. దానివల్ల ఎంటైర్ రైతులు భయాందోళన చెంది సంతకం పెడితే నా భూమికి ఏమైనా నష్టం వస్తుందని చెప్పి 45% కౌలు రైతులకి న్యాయం జరిగినటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ 1-2% పడిపోయింది. గత 5 సంవత్సరాలు ఎవరికి కార్డులు ఇవ్వలేదు, ఎక్కడ బ్యాంకు నుంచి రుణాలు ఇచ్చిన పరిస్థితి లేదు. దీనివల్ల కౌలు రైతులు విపత్తులు వచ్చేటప్పుడు, నష్టపోయేటప్పుడు పూర్తిగా పరిహారం అందక చాలా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని చూసి మళ్ళీ మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పగడ్బందీ కౌలు రైతుల చట్టాన్ని తీసుకురావాలని చెప్పి నిర్ణయించాము. చట్టాన్ని రూపొందించాం. గతంలో క్యాబినెట్లో పెట్టడానికి తీసుకెళ్ళాం. నాకు కూడా ఎంత వేరం చట్టం తెచ్చి కౌలు రైతులకి న్యాయం చేద్దామనే తాపత్రయంతో ఉన్నాను తప్ప ఈ ఆలోచన రాలేదు. ముఖ్యమంత్రి గారు చట్టం చాలా మంచిది, దీనివల్ల కౌలు రైతులకి న్యాయం జరుగుతుంది, భూమికి రైతుకి చాలా అవినాభావ సంబంధం ఉంటుంది, ఇదేదో మనమే క్యాబినెట్లో కూర్చొని చట్టం పాస్ చేయడం కంటే దీన్ని వైడ్గా డిస్కషన్స్ జరగాలి, అందరూ ఈ డిస్కషన్లో పాల్గొవాలని ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసి ప్రాంతీయ సదస్సులు పెట్టి రైతులను పిలవండి, కౌలు రైతులను పిలండి, రైతు సంఘాలను పిలండి, ఈ చట్టాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఇంకా ఏవైనా వారు సలహాలుంటే తీసుకొని 4 రోజులు ఆలస్యమైనా సరే ఒక పగడ్బందీ చట్టాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, ఈ రాష్ట్రంలో 7 ప్రాంతీయ సదస్సులు పెట్టాలని చెప్పి నిర్ణయం చేశాం.